ఎన్విరాన్మెంట్ సైన్సెస్ అనేటువంటిది మనకు 3rd, 4th, 5th ఉంటాయి సార్. ఓకే. ఇక మిగతా సబ్జెక్టులు కూడా ఎడ్జిటి అనివార్యంగా చెప్పాల్సిందే సార్. ఒకరిద్దరు ఉన్న పాఠశాలలో చెప్పాల్సింది. కానీ మేము 180 మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది టీచర్స్ ఉండాల్సిన అవకాశం ఉన్నది అక్కడ. పిల్లలు ఒక్కరోజు రాపైన మిస్ అవుతారా మిమ్మల్ని? అవును సార్, వస్తారు సార్ 5th క్లాస్ పిల్లలు కానీ మిగతా పిల్లలు కూడా. ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది కాబట్టి పిల్లలు నాకు తెలిసి ఒకప్పుడు ఏడుస్తూ వచ్చేవాళ్ళు, చాలా తగ్గింది సార్, ఏడుపు అనేది తగ్గింది. ఫ్రెండ్లీ నేచర్తో ఉన్న టీచర్స్ అందరూ కూడా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీచర్స్ అందరూ కూడా ఫ్రెండ్లీ నేచర్లోనే ఉన్నారు. ఓకే. ఫుడ్ ఎలా ఉందండి ఇప్పుడు? ఫుడ్ చాలా బాగుంది సార్. ఏమేమి పెడుతున్నారు పిల్లలకి? మనకు ఎగ్స్ అనేది 3 రోజులు ఇస్తారు సార్ వారంలో, సోమ, బుధ, శుక్రవారాలు. క్వాలిటీ ఫుడ్ ఉందా పిల్లలకి? బాగుంది సార్. సన్న బియ్యం ఇస్తున్నారు సార్, బాగానే ఉంది. రేవంత్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం సన్న బియ్యం. అవును, బాగుంది సార్. రైస్ బాగుంది. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ ఇంకొంచెం క్వాలిటీ పెంచగలుగుతారు. అంటే వాళ్ళకి సాలరీస్ కానీ ఇట్లాంటివి ప్రాపర్గా కొంచెం, అంటే వాళ్ళ బిల్లులు కొంచెం లేట్గా వస్తున్నాయి సార్. అవి కనుక వచ్చేది ఉంటే 100% ఇంకా బాగా చేయించడానికి టీచర్లకు కూడా ఒక స్కోప్ దొరుకుతుంది సార్. ఓకే. ఓకే. సో ఓవరాల్గా అయితే బాగుంది సార్, బాగుంది.